వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అనంతగిరి హెడ్‌క్వార్టర్ అండి. ఈ ఏరియా మాత్రం బాగా స్టాకేజ్ వల్ల రైతులు ఈరోజు చూడండి ఎంతమంది ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు ఈ క్యూ. నా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు ఈ క్యూ ఇంతవరకు అనంతగిరి పిఎస్సిఎస్సి కోఆపరేటివ్ బ్యాంకులో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ సీరియల్ చూడలేదు. మరి ఈ స్టాకు ఎందుకు వస్తుంది? గత 10 సంవత్సరాలు కేసీఆర్ కంటే ఎక్కడంటే అక్కడ సేని పోయేటప్పుడు బొచ్చి తీసుకొని వచ్చి సీనికి కట్టలు వేసుకొని చల్లుకున్న రోజులు ఉన్నాయి. మరి ఈ రోజులు మళ్ళీ ఎందుకు వచ్చినాయో ఏందో అని ఉన్న గవర్నమెంటే అర్థం చేసుకోవాలి. అది వాళ్ళకే వదిలేస్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ అధికారులు కానీ బయట స్టాక్ మార్కెట్లు ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ వస్తే కట్టలు అంటున్నారు, బయట మాత్రం 400కి 450 కట్టలు అమ్ముతున్నారు. అసలు బయటికి కట్టలు ఎక్కడి నుంచి పోతున్నాయి? ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అధికారులు మాత్రం ఏం చేస్తున్నారు? వీళ్ళంతా వాళ్ళని బయటికి పోకుండా స్టాక్ మొత్తాన్ని కూడా కోఆపరేటివ్ బ్యాంకులు మళ్లించి రైతులను ఆదుకోవాలని మేము చెప్తాం. ఈ బయట 450 కట్ట అమ్ముతున్నారు అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఏరియా బయటికి? ఈ బయటికి ఏరియాకు పోకుండా ఈ అగ్రికల్చర్ అధికారులు ఏఈ కానించి డిఈ కానించి ఏఈఓ కానించి వీళ్ళంతా అగ్రికల్చర్ ఆఫీసర్లు అంతా ఏం చేస్తారు? డిస్ట్రిక్ట్ వైజ్ కానీ మండల వైజ్ కానీ అధికారులు అంతా ఈ అధికారులకు అంతా బయటికి పోకుండా ఆ స్టాక్ని ఆ బఫర్ జోన్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి కోఆపరేటివ్ బ్యాంకులలో పెట్టి ఈ యొక్క రైతుని ఈ విధంగా పొద్దున్న నిలబడితే సాయంత్రం వరకు నిలబడితే కూడా ఈ రోజు ఉన్న క్యూకి వచ్చిన 220 కట్టలు మా అనంతగిరి కోఆపరేటివ్ బ్యాంక్ వస్తే ఈ రోజు 200 మంది రైతులు ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ ఇంకో 9 గంటలకు తీయబోతుంది. ఇప్పుడు ఇంకో అంటే మనిషికి ఇక్కడ ఈ లెక్క వేసుకుంటే ఈ రోజున ఒక్క కట్ట కూడా రాదు. ఇందులో 5 ఎకరాలు ఉన్న రైతుండు, 2 ఎకరాల రైతుండు, 10 ఎకరాల రైతుండు. ఈ రైతులకు ఈ 10 ఎకరాల రైతుకు ఒక్కొక్క కట్టించుకుంటూ పోతే ఈ లోపల కోతలు వస్తాయి పొలాలు వస్తాయి. కాబట్టి దయచేసి బయటికి పోకుండా ఈ 400కి 450కి బయట బ్లాక్ మార్కెట్లు అమ్మకుండా దాన్ని అధికారులు అగ్రికల్చర్ అధికారులు దాన్ని నిరోధించి దాన్ని పిఎస్సి కోఆపరేటివ్ బ్యాంకుకి మళ్లించి రైతులకి ఏరియా కట్టలు సకాలంలో ఇచ్చి ఆదుకోవాలని మేము మా గ్రామం తరఫున మా రైతుల తరఫున మేము కోరుతున్నాం. నా పేరు జగ్గాని బాబురావు. నేను 15 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. ఫస్ట్ ఎకరానికి ఒక కట్టదార ఇస్తామని చెప్పేసి లేట్ చేయడం వల్ల యూరియా కొరత తీవ్రంగా ఏర్పడడం వల్ల సకాలంలో నేను పొలానికి యూరియా వేయలేకపోయాను. గత 20 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి బ్యాంకుల చుట్టూ చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని గవర్నమెంట్ సకాలంలో యూరియా సప్లై చేసి రైతుల యొక్క దిగుబడికి పెంచడానికి ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను. ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు అందరు సమిష్టి బాధ్యత వహించాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.